హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈ న్యూస్ వింటేనే మనకు చాలా ఆనందం వేస్తది. మన దేశంలో దొబ్బి తింటున్న దొంగ నా కొడుకులకు మన దేశంపై అక్రమంగా చొరబడి మన స్థలాలను కబ్జా చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కుహానా మేధావులకు, కాంగీలకు, కమ్మీలకు, సూడో సెక్యులర్‌లకు ఈ వార్త అనేది చాలా చేదు వార్త లాంటిది. కాబట్టి మీరు పక్కాగా లైక్ జేసి, కామెంట్ జేయండి. ఎందుకంటే మనకి ఆ కొడుకులకు గూడా తెలవాలి కాబట్టి. ఆ కొడుకులకు గూడా తెలవాలి కదా! మేము ఎవడైతే సెక్యులర్ అని చెప్పుకుంటారో, లేకపోతే ఎవడైతే బ అక్రమ చొరబాటుదారులైన బంగ్లాదేశ్ రోహింగ్యా గాళ్ళకు ఆళ్ళ సంకలు నాకడానికి తయారుగా మద్దతుగా ఎళ్తారో, వాళ్ళకి తెలవాలి కాబట్టి ఒకసారి మీరు లైక్ ఏసుకోండి, కామెంట్ జేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు బుల్డోజర్ యాక్షన్ అనగానే మనకు గుర్తొచ్చే రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. దాని తర్వాత చాలా బుల్డోజర్‌కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది యోగి ఆదిత్యనాథ్ గారే. దాని తర్వాత మనకు హేమంత్ బిశ్వ శర్మ అట్లా పెరుగుతూ పోతున్నారు రోజు రోజుకి. ఎందుకంటే మనకు అంత బలం ఇస్తున్నాం, మనం బూస్ట్ ఇస్తున్నాం హిందువులం. గవర్నమెంట్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం బూస్ట్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గూడా ఈ యాక్షన్‌లకు దిగిపోయాడనుకోవచ్చు. ఎందుకంటే నేనేమో తక్కువ తిన్నానా యోగి కంటే? నేను గూడా యోగి అంత గొప్పవాడిని గావాలి బుల్‌డోజర్ యాక్షన్‌లో. సెకండ్ బ్రాండ్ అంబాసిడర్ నేనే గావాలనుకున్నాడని మరి ఆయన గూడా యాక్షన్‌లకి దిగిపోయిండు. మనకు పింప్రి చించవాడ్ అని జెప్పేసి పూణేలో ఒక ఏరియా. ఆ ఏరియాలో 900 ఎకరాలని దేశంలోనే ఇండియాలోనే ఫస్ట్ టైము అంత ఏరియాని మొత్తం బుల్‌డోజ్ జేసి, క్లీన్ జేసి గవర్నమెంట్ మళ్ళీ రీక్లెయిమ్ ఆ భూమిని మళ్ళీ స్వాధీనపరచుకోవడం. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా గాళ్ళు ఈ 900 ఎకరాలని ఆక్రమించుకున్నారు. అంటే ఈ 900 ఎకరాల్లో వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అంటే అర్థం చేసుకోవచ్చు, మన దేశంలో మనకే ప్లేస్ లేదురా నాయన! మనమే ఒక జాగాలో పోయి ప్లేస్ ఏసుకుంటే నువ్వెవ్వడ్రా అంటారు. అట్లాంటిది ఆ కొడుకులొచ్చి 900 ఎకరాలని కబ్జా చేసిర్రంటే, కబ్జా చేయడమే కాదు మళ్ళా 5,000 మర్జర్స్, అదేవిధంగా స్క్రాప్ షాప్స్, ఫ్యాక్టరీస్ అన్నీ అక్కడ స్క్రాపు చెత్త ఏరుకొని అక్కడ షాప్స్ ఇవన్నీ కట్టుకున్నారంట. ఏంది? ఎవడు బంగ్లాదేశ్ నుంచి దొంగ లంజ కొడుకులు ఇంక అనవద్దు గానీ యూట్యూబ్ రిస్ట్రిక్షన్ ఉంటది. దొంగనా, చెత్తనా కొడుకులొచ్చి మన దేశంలో మన ఆస్తుల్ని కబ్జా చేసి, అక్కడ మర్జర్స్ కడుతూ షాప్స్ పెట్టుకుంటుంటే, మనమైతే మన పక్కా ఇంటి కొడుకు పోయి ఒక ఏదైనా చిన్న బిజినెస్ ఇంటి ముందల పెడదామంటే వాడు "ఏయ్! దుబ్బేరా" అంటాడు. అట్లాంటిది 900 ఎకరాలు కబ్జా చేసుకొని కూర్చున్నాడు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైమ్ 9 ఎకరాలని మొత్తం బుల్డోజ్ చేసేసి నేలమట్టం చేసేసింది. మళ్ళా గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడం. ఈ దొంగ నా కొడుకులు చేసేది దొంగ పనిరా! మీకసలు ఈ దేశంలో బతికే అర్హత లేదురా! దొంగతనంగా వచ్చిండ్రా మీరు అని ఎంత మొత్తుకున్నా ఈ పిచ్చి నా కొడుకులు సెక్యులర్ గాళ్ళు, సూడో సెక్యులర్ గాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆ! ఆ! అని వాళ్ళ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే బావుంటది. కానీ తెచ్చిపెట్టుకోరు ఈ కొడుకులు. అట్లాంటిది మళ్ళా ఒక 30 పిటిషన్‌లు ఈ బుల్డోజర్ యాక్షన్ ఆపాలని చెప్పేసి పిటిషన్ ఏసిర్రు. ఎక్కడ? మనకు మహారాష్ట్ర హైకోర్ట్‌లో. కానీ మహారాష్ట్ర హైకోర్ట్ ఏంది ఈ మొత్తం 30 పిటిషన్‌లు డిస్మిస్ చేసేసింది. అంటే చెత్త నా కొడుకులారా! ఇప్పుడుండేది అక్కడ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మన తెలంగాణలో గూడా, మన హైదరాబాద్‌లో గూడా ఎంతోమంది బంగ్లాదేశీ రోహింగ్యా గాళ్ళు ఆ చార్మినార్ ఏరియాలో, చంద్రంగుట్ట ఏరియాలో మస్తు మంది సెటిల్ అయ్యారు. ఇట్లాంటి ఆక్రమణకి ఎన్ని వందల ఎకరాలకు గురయ్యామో మనకు గూడా తెలవదు. కానీ మన ప్రభుత్వం అంటే మనమే రీసెర్చ్ జేస్తారు. మనోళ్ళు ఈ భూమి ఎక్కడిదని జెప్పేసి గవర్నమెంట్‌దే కాదని ఆహ్, వెరిఫై జేసి మనకు గవర్నమెంట్ క్లెయిమ్ జేసుకుంటది. అట్లాంటి క్లెయిమ్ గావాలి, మన భూమి మనకు గావాలి, మన దేశ సొత్తు మనకు గావాలి, మన రాష్ట్ర సొత్తు మనకు గావాలి, మన ప్రభుత్వ సొత్తు మనకు గావాలంటే మనం అలాంటి ప్రభుత్వాలను తెచ్చుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఓటేసే ముందు చెత్తనాకోట్లకు ఇంతకుముందు కేసు ఎట్లా ఉంది? ఇప్పుడు దేశంలో ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మహారాష్ట్రలో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుంటే ఎట్లుంటుండే? ఆ 900 ఎకరాలు వాళ్ళ సొత్తే అయితుండే గదా! వాడెవడో వానికి ఐడెంటిటీ లేదు, రేషన్ కార్డ్ లేదు, ఓటర్ కార్డ్ మన దేశమే గాదు వాడు. అట్లాంటి చెత్తనా కొడుకులను మనం మేపుతున్నాం. వాళ్ళకి మేపడానికి సహాయం చేస్తున్న సూడో సెక్యులర్ గాళ్ళు, సూడో సెక్యులర్ పార్టీలు. కాబట్టి ఇట్లాంటివి అడ్డుకోవాలంటే మన పైన మనవాడే ఉండాలి. మన ప్రభుత్వం మనదై ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఈ వీడియో 10 మందికి రీచ్ కావాలంటే పక్కాగా లైక్ గొట్టాలి. లైక్ గొడితేనే కదా 10 మందికి తెలిసేది. కాబట్టి అదే విధంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బూస్టింగ్ ఇవ్వండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.